హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? మన సబ్స్క్రైబర్ నాయుడు గారు అనకాపల్లి నుంచి ఒక 5.1 ఛానల్ టోటల్ సెటప్ అయితే ఆర్డర్ చేశారండి. సెట్ అయితే రెడీ అయిపోయింది. అనకాపల్లి అంటే నియర్ ఒక 150 కిలోమీటర్స్ ఉంటుందండి. 150 కిలోమీటర్స్ మళ్ళీ దీనికి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఎందుకండి, చక్కగా వచ్చి లైవ్లో చూసి తీసుకెళ్తారని చెప్పేసి అన్నాను. చక్కగా కార్ వేసుకుని వచ్చేసారు. మొత్తం సెటప్ అయితే అంతే రెడీ అయితే అయిపోయింది. ఒకసారి నాయుడు గారు కూడా పక్కనే ఉన్నారు. ఆయనకి యాంప్ ఇంటర్నల్ చూపించాను, ఏ విధంగా ఉంది ఏంటి అనేది. అంటే నేను వీడియోలో ఏది చూపిస్తానో అదే చూపిస్తానండి, అదే నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ సబ్ ఓవర్ బయట ఉంది, సబ్ ఓవర్ చూశారు. అండ్ రాగానే ముందు చాలా పెద్దగా ఉందన్నారు. స్పీకర్లు వచ్చినప్పటికీ, సార్ మాకు జిప్ కంపెనీ స్పీకర్లు కావాలండి, అలాగే మరీ మాకు 6 ఇంచ్ స్పీకర్లు కాకుండా ఒక 4 ఇంచ్ స్పీకర్లో మాకు ప్యాకేజ్ ఇస్తే బాగుంటుంది అన్నారు ఆయన కోసం 4 ఇంచ్ జిప్ కంపెనీ స్పీకర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీకు స్పీకర్ ప్యాకేజ్ కూడా మీకు చూపిస్తాను నేను వీడియోలోని. చూస్తున్నారు కదండి, ఈ విధంగా జిప్ కంపెనీ స్పీకర్లు అయితే ఉంటాయి. కరెక్ట్గా చెప్పాలంటే కొన్ని చేయి సైజులో ఉంది, చాలా చిన్నగా బుజ్జిగా ఉంది. ఇందులో మనం 4 ఇంచ్ 75 వాట్ జిప్ కంపెనీ ఓఫర్లో వాడాము. ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్లోని, మిగతా సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్. అండ్ సెంటర్కి వచ్చినప్పటికి రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు అయితే వాడడం అయితే జరిగింది. ఒక్కొక్కటి 75 వాట్. ఇది మనం రెగ్యులర్గా చేసే యాంప్లిఫైర్కి చాలా చక్కగా సూట్ అవుతుంది. నాయుడు గారు ఒకసారి చూడండి ఎలా ఉంది, వెయిట్ గట్టు బాగుంది కదా, క్వాలిటీగా ఉంది కదా. రెడ్ MDF అంటే మంచి క్వాలిటీ, మంచి సౌండ్ అవుట్పుట్ అయితే ఇస్తుందండి, చాలా నీట్గా ఉంటుంది. సెంటర్ స్పీకర్ ఒకసారి మీకు చూపిస్తాను నేను. చాలా సెటిల్ చేసాం మనం దీని మీద. సెంటర్ స్పీకర్ అయితే చాలా చిన్నగా ఉంటుందండి. మాకు చిన్న ఇల్లు ఉంది, మాకు చిన్నగా స్పీకర్లు కావాలంటే చక్కగా తీసుకోండి, లేదు 6 ఇంచ్ స్పీకర్ తీసుకుంటామని మంచిదే అని. సో ఇదేంటంటే సేమ్ మనం చేసే రెగ్యులర్గా ఆస్ట్రా, డిఎస్పి, జీటెక్, కలర్ డిఎస్పి, జెమ్టెక్ అంటే ప్రతి యాంప్ కూడా చక్కగా సూట్ అవుతుందండి. అయ్యా ఒకసారి చూడండి, ఇది సెంటర్ స్పీకర్ అండి. 2 ఫుల్ రేంజ్ స్పీకర్లు ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి. క్వాలిటీ స్పీకర్స్ అండి ఇవి, జిప్ అయితే మాత్రము. మరి దీనికి సబ్స్టిట్యూట్ స్పీకర్లు అయితే లేవు. అయ్యా సౌండ్ విన్నారు, మీకు ఆన్ చేసి ప్లే చేసి చూపించాను. చాలా టైం నుండి మనం ఆన్ చేసాము. సెట్ అయితే ఆన్లో ఉంది, ప్రజెంట్ స్పీకర్లు కనెక్ట్ చేసి ఉన్నాయి. ఏమైనా హమ్మింగ్ ఇష్యూ ఉందా నాయుడు గారు? సౌండ్ ఎలా వస్తుందండి, బేస్ ఎలా ఉందండి? సో హమ్మింగ్ ఇష్యూ ఎక్సెట్రా ఏమీ లేవు కదండి. సో ఫైన్. ఒక మోనో మైక్తో ప్లే చేసి మీకు ఈ ట్రాక్ వస్తుంది ఈ ట్రాక్ వస్తుందో చెప్పింది, అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు నమ్మచ్చు, నమ్మలేకపోవచ్చు. బట్ మన కస్టమర్ రివ్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేను వెళ్ళి కస్టమర్ ఇంటికి వెళ్ళి రివ్యూ తీసుకోవాలంటే నాకు సెట్ జస్ట్ పార్సల్ చేసి వేయడమే చాలా కొంచెం కష్టంగా ఉంటుందండి, ఎక్కువ ఆర్డర్ల మీద. సో అది నాకు పాసిబుల్ కాదు. వచ్చిన మన కస్టమర్లు, మన సబ్స్క్రైబర్స్తోనే నేను చెప్పిస్తాను. నేను నాయుడు గారు ఫ్రెండ్స్ వచ్చారు, లైవ్లో ఉన్నారు, వాళ్ళతో అందుకే చెప్పించాను. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఒక టీవీ రన్లో ఉంది, ఒకసారి టీవీ కూడా మీకు చూపిస్తాను ఆ ట్రాక్ అనేది. చెమటలు బాగా ఇస్తున్నట్టున్నారు సార్. ఒకసారి సౌండ్స్ వినండి, ఏ విధంగా వస్తుంది ఏంటనేది. నిజంగా ఆర్మీ ఎంతో గ్రేట్ రా. 11 నెలలు ఎక్కడో మండుటెండల్లో మంచు కొండల్లో చిన్న టెంట్ వేసుకుని కొవ్వొత్తుల వెలుగులో ఈ 40 రోజుల్లో జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఫోటోలో ఉన్న కుటుంబాన్ని గుండెలో పెట్టుకుని ఆ ఫీలింగ్స్ తో బతకాలి కదా. మరి సెలవిక మనసా, మన తలపులు క్షణమిక తెలుసా, మా జనని వెళ్తున్నాం ఎంతో దూరం. ఇది ముడిపడు విడిపడు వరస, ప్రతి మధనము మధురవి తెలుసా, వెళ్తున్నాం ఎంతో దూరం. నన్ను వీడి వెళ్ళే అనుబంధమా, ఎదమీటి వెళ్ళే అనుభవమా. చూస్తారు కదా ఫ్రెండ్స్, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది. నాయుడు గారు ఎలా వస్తుంది సౌండ్ అండి? ఆ మొబైల్ సౌండ్ ఇలా ప్లే అయింది చూడండి, అది బ్యాక్ సైడ్ మనకి సరౌండ్ స్పీకర్లోనే వస్తుందండి. అది ఓకే కదా. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి యాంప్లిఫైర్ మీకు కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేయండి, ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను. ఒకసారి యాంప్ ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేస్తాం ఏంటి అనేది కూడా వీడియోలో చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నాయుడు గారి కోసం చేసిన యాంప్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా ఆస్ట్రా రిమోట్ కిట్లు వచ్చే వెర్షన్ 8 ఆ రిమోట్ కిట్ అయితే ఇందులో వాడడం అయితే జరిగింది. మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. దానికోసం మనం ఈ ప్యానల్స్ అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందండి. చాలా చక్కగా ఉంది కదా.
సో ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే నేను చూపిస్తాను. అంటే నాయుడు గారు ఏమన్నారంటే మా టీవీ నుంచి ఆప్టికల్ ఇన్పుట్ ఉందండి, మేము ఆప్టికల్తోనే యూజ్ చేస్తామన్నారు. సో ఇక్కడ ఆప్టికల్ అయితే సెలెక్ట్ చేసి ఉంచాను. దీనికి లాస్ట్ మెమరీ ఉంటుంది. సో ఎంత వాల్యూమ్లో పెడితే అంత వాల్యూమ్ ఉంటుంది, ఆప్టికల్లో పెడితే ఆప్టికల్లో ఉండిపోతుంది. సో చక్కగా ఒకసారి ఆడియో సెట్టింగ్ చేసి ఉంచుకుంటే అలా యాంప్లిఫైర్ అలా వాడుకోవచ్చు. ఎటువంటి ఇంకా మళ్ళీ సెట్టింగ్లు మార్చాలి లేదా రిమోట్లు ఇది మార్చాలి ఎటువంటి ఏ డౌట్స్ గట్రా ఏమి ఉండవు మీకు. దాని ఇంటర్నల్ చూద్దాం ఒకసారి. ఇంటర్నల్ వచ్చినప్పటికీ ముందుగా పవర్ సప్లై, ఫుల్ హెచ్డి ట్రాన్స్ఫార్మర్ అండి. డైరెక్ట్ మనకి కాపర్ అనేది కాపర్ లీడ్స్ అనేవి మనకి ట్రాన్స్ఫార్మర్ నుంచి బయటకు వస్తాయి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే మెటల్ డయోడ్ అండ్ కెపాసిటర్స్ ఇవి. ఇక సబ్ ఓవర్ వచ్చినప్పటికి కుమార్ ఆడియోస్ థండర్ మోనో, చాలా అంటే చాలా మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియాం బోర్డు అండి. ఇక 5 ఛానల్ బోర్డు చూస్తున్నారు కదా, చాలా రోజుల తర్వాత కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ మధ్యనల్లా మహారాజా, శక్తి, మ్యాక్స్ అని బోర్డులన్నీ వాడుతున్నాము. కానీ నాయుడు గారి కోసం మనం ఏం చేసామంటే 7294 అంటే LM3886 కాపీ అని చెప్పొచ్చండి ఈ బోర్డు. ఈ 7294 బోర్డు అయితే యూజ్ చేసాము. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ రెగ్యులర్గా వాడే మన స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు థెర్మల్ సెన్సార్ అనేది ఇక్కడ మనమైతే కనెక్ట్ చేయడం అయితే జరిగింది. మరి 7294 బోర్డు 5 ఛానల్ బోర్డు ఇది హీటింగ్ ఇష్యూ ఉంటుందండి. దీనికోసం ఇరువైపులా ఫ్యాన్లు అయితే మనం బిగించడం జరిగింది. ఈ ఫ్యాన్ నుండి కూడా ఎటువంటి సౌండ్ గట్రా ఏమీ లేదు. ఇక దీనికి వచ్చేద్దాం, స్పీకర్ మనకి రిమోట్ కిట్కి వచ్చేద్దాం. రిమోట్ కిట్ వచ్చినప్పటికీ న్యూ ఆస్ట్రా రిమోట్ కిట్ అండి ఇది. ప్రజెంట్ మనం 5.1 ఛానల్ అయితే మనం యూజ్ చేస్తున్నాము. రేపొద్దున్న దీని అప్గ్రేడ్ 7.1కి అప్గ్రేడ్ 7.2 కూడా అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. దానికోసం సపరేట్గా SMPS బోర్డు అయితే వాడాము. సో యాంప్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా వైరింగ్ అయితే చేశాను. నా వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ గట్రా ఏమీ లేదు, హమ్మింగ్ ఇష్యూ లేదు, వైరింగ్ అయితే బాగుంది అనుకుంటున్నాను. ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.